మూసీ మరో ఉగ్ర రూపం. 30 ఏళ్ల క్రితం సీన్ రిపీట్. గుడి మునిగింది, బడి మునిగింది, బస్సు మునిగింది, బండి మునిగింది. మొత్తంగా హైదరాబాద్ ను నట్టింట ముంచేసింది మూసీ నది. ఎంజీబీఎస్ లోపలికి బస్సులు వెళ్లే అవకాశం లేకపోవడంతో అక్కడి నుండి బయలుదేరే బస్సులను నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి మళ్లించారు. ఇక పురాణపూర్ శివాలయంలో వరద నీటిలో చిక్కుపోయిన 4 ఆలయ సిబ్బందిని హైడ్రా బృందాలు కాపాడాయి. శివాలయం పైనే పూజారి కుటుంబం ఉండిపోగా రాత్రికి వారికి భోజనాలు అందించారు. ఉదయం పూజారి ఫ్యామిలీను సేఫ్ గా అధికారులు కాపాడారు. ఇక ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై నుంచి వరద బీభత్సం కనిపించింది. హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తడంతో నార్సింగి మంచిరేవుల మధ్య సర్వీస్ రోడ్డుపై వరద పారింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి తెల్లారే వరకు ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. వాహనదారులకు నరకం కనపడింది. చాదర్గఢ్ వంతెన వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిన్న బ్రిడ్జ్ మూసివేయడంతో పెద్ద బ్రిడ్జ్ పై నుంచి వాహనాలు రాకపోకలు కొనసాగించాయి. అంబర్పేట్ దిల్షుఖ్నగర్ రహదారి పూర్తిగా మూసివేశారు. జీహెచ్ఎంసీ పోలీస్, హైడ్రా, ట్రాఫిక్ విభాగాల అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతంలో నివసించే 1500 మందికి పైగా అధికారులను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు.